వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. గతంలో మనం మినాక్సిడిల్ గురించి ఒక ఎపిసోడ్ చేశాం కదా. అప్పుడు వ్యూయర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే పిఆర్పి ట్రీట్మెంట్లు ఇస్తున్నాం కదా, మళ్ళీ మినాక్సిడిల్ ఎందుకు చెప్తూ ఉంటారు డాక్టర్స్ అనే విషయాన్ని గురించి. చాలామందికి ఉన్న సందేహమే ఇది. పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ప్రతిసారి మినాక్సిడిల్ చెప్పాలి అని రూల్ లేదు. మనకి డిహెచ్టి బ్లాక్ చేయడానికి ఫినస్ట్రైడ్ ట్యాబ్లెటో లేదా డిహెచ్టిని స్లో డౌన్ చేయడానికి మినాక్సిడిలో ఇస్తున్నారు అంటే మన ప్రాబ్లం డిహెచ్టి లేదా ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటే ఫ్యామిలీ హిస్టరీలో బట్టతల వ్యవహారం ఉండడము లేదా బాగా హార్మోనల్ ఇష్యూస్ వల్ల స్కాల్ప్ విజిబుల్ అయిపోవడం వల్లే డిహెచ్టిని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదా స్లో డౌన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మినాక్సిడిల్ ఇస్తారు. పిఆర్పి అనేది సెపరేట్గా చూస్తే ఇది ఎరువుతో సమానం. పిఆర్పి ఇవ్వడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా చక్కగా జుట్టు వస్తుంది. కానీ ఒకవేళ మన ప్రాబ్లం డిహెచ్టిఏ అయితే దాన్ని బ్లాక్ చేయకుండా మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా జుట్టు మొలిసినట్టుగానే మళ్ళీ 2-3 నెలలకి పడిపోతుంది. రూట్ ష్రింకేజ్ ప్రాసెస్ని మనం స్లో డౌన్ చేయాలి, ఎర్లీ మెచ్యూరిటీని ఆపాలి, రూట్ని ఎర్లీ మెచ్యూరిటీ నుంచి ఆపాలి అంటే ఇటువంటి మినాక్సిడిల్ లేదా ఫినస్ట్రైడ్ లాంటివి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సజెస్టెడ్ మెడికేషన్ ఖచ్చితంగా మనకు జుట్టు కావాల్సిన రోజులు వాడాలి. అది వాడుతూ మీరు ఇంకే ఎరువు ఇచ్చినా అప్పుడు మొలిచిన జుట్టు ఎక్కువ కాలం నిలుస్తుంది. మినాక్సిడిల్ లాంటివి ఇవ్వకుండా లేదా డిహెచ్టి బ్లాకింగ్ చేయకుండా మనం జుట్టుని పెంచే ప్రయత్నాలు చేస్తే ఎప్పటికీ పిఆర్పీలు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరిలో బట్టతల వ్యవహారం లేదా ఈ డిహెచ్టి ఇష్యూ ఉన్న వాళ్ళల్లో. సో ఈ డిఫరెన్స్ని మనం ముందుగానే డాక్టర్తో కనుక్కొని ప్రొసీడ్ అవ్వాలి. పిఆర్పి అనేది కేవలం ఎరువు మాత్రమే. ఎరువు వాడినంత మాత్రాన అసలు అనేది వాడకుండా మానేయలేం కదా. అందుకని మినాక్సిడిల్ అనేది బట్టతల వ్యవహారం అయ్యేలాగా ఉన్నప్పుడు, స్కాల్ప్ పలసబడుతున్నప్పుడు ఇస్తారు. అయితే ఈ మినాక్సిడిల్ ఎన్నాళ్ళు వాడాలి, జీవితకాలం వాడాలా, అది ఎలా వాడగలము అని అడుగుతూ ఉంటారు. అసలు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగినప్పుడు నేనేం చెప్తూ ఉంటానంటే, మీకు ఎన్నాళ్ళు జుట్టు కావాలి, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చే వరకు మీకు జుట్టు కావాలి, అప్పటి వరకు మినాక్సిడిల్ వాడండి అని. వాడినంత కాలమే అది డిహెచ్టిని స్లో డౌన్ చేయడము, బట్టతల వ్యవహారం త్వరగా అవ్వకుండా, గ్రేడ్స్ మారకుండా చూసుకుంటుంది. ఏ రోజైతే మీరు ఆపేశారో మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అంటే ఎక్కువ ఉడుతుందని కాదు, మళ్ళీ యథాస్థితికి మీ బట్టతల వ్యవహారం మళ్ళీ అదే ప్రయాణం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో వెళ్తుంది. దాన్ని స్లో డౌన్ చేయడానికి మినాక్సిడిల్ కానీ ఫినస్ట్రైడ్ లాంటివి కానీ అవసరాన్ని బట్టి ఏది అవసరమో అది ఇస్తూ ఉంటారనమాట. ఏదైనా సరే ఇవి మొదలుపెట్టినప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్లు కానీ మినాక్సిడిల్ లాంటివి కానీ మినిమం 4 నెలల వ్యవధిని మీరు తొందరపడద్దు. రిజల్ట్స్ కోసం తొందరపడకుండా వేచి ఉండాలి. ప్రొవైడెడ్ మీకు ఎటువంటి డి వైటమిన్, B12, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండకూడదు. ఇవి ఉన్నప్పుడు మీరు పిఆర్పీలు, జిఎఫ్సి ట్రీట్మెంట్లు లేదా ఏ మినాక్సిడిల్ తీసుకున్న రిజల్ట్స్ అనేవి డిలేడ్గా ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్, ఈ ఎరువులు పిఆర్పి, జిఎఫ్సి లాంటివి కేవలం ఎరువులుగా పరిగణించాలి. దీస్ ఆర్ జస్ట్ మెన్యూర్స్ అండ్ నాట్ మ్యాజిక్. ఇదేదో మ్యాజికల్ పోషన్ చేయగానే మనకి జుట్టు వచ్చేస్తుంది అన్న హడావిడిలో ఉన్నట్లయితే అది యాంగ్జైటీకి కారణమవుతుంది. తద్వారా ఇంకాస్త జుట్టు రాలే అవకాశాలు ఉంటాయి. సో మీకు మినాక్సిడిల్ అవసరమా, ఫినస్ట్రైడ్ అవసరమా, మీరు ఎంత కన్సిస్టెంట్గా, ఎంత డిసిప్లిన్డ్గా మీరు అది ఎన్నాళ్ళు వాడగలరు. ప్రతిరోజు రాత్రి స్కాల్ప్కి అప్లై చేసుకొని పొద్దున్నే క్లీన్ చేసుకోవడం లేదా వాష్ చేసుకోవడం మీ వల్ల అవుతుందా, ఎంతకాలం వాడగలరు, ఇవన్నీ మనం బేరీజ్ వేసుకోవాలి. ఆ తర్వాతే ఇటువంటివి ప్రొసీడ్ అవ్వాలి. పలానా ఫ్రెండ్ పెట్టేసుకున్నాడు జుట్టు వచ్చేసిందనో, పలానా ఎవరో డాక్టర్ మరెవరికో చెప్పారంట నేను వాడేస్తానో వాడకండి. మీ హెల్త్ స్టేటస్, వారి హెల్త్ స్టేటస్ వేరై ఉండొచ్చు. జస్ట్ హెయిర్ స్టేటస్ని చూసి మీరు డిసైడ్ అవ్వకూడదు. అలాగే మినాక్సిడిల్ వాడుతున్న టైంలో అది ఆడవాళ్ళైతే కనుక 2%, మగవాళ్ళైతే 5% ఈ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్తోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో మినాక్సిడిల్ వాడేసేయడం లాంటివి పొరపాట్లు ఎప్పుడూ చేయకండి. వాళ్ళకి ఏజ్, వాళ్ళకి హార్మోన్స్ ఇంకా జుట్టు వచ్చే అవకాశాలను ఉన్నాయనే చెప్తూ ఉంటాయి వాళ్ళ వయసు అనేది. కనుక వేచి ఉండండి, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, సప్లిమెంట్స్ త్రూ కూడా జుట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఆహార వ్యవహార శైలి మార్చే ప్రయత్నం చేయండి. వ్యాయామము, నిద్ర, తిండి వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మినాక్సిడిల్ అంత రేంజ్కి వెళ్లకుండానే జుట్టు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మినాక్సిడిల్ ఎవరికి వారు ఎప్పటికప్పుడు వాడినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మినాక్సిడిల్ కొంతమందిలో తీవ్రమైన తలనొప్పిని, గుండె దడని కలిగించవచ్చు.
కొంతమందికి స్కిన్ పైన ర్యాషెస్ని కూడా కలిగించవచ్చు. ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత మోతాదు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం సరికాదు. మాడు భాగం నుంచి నుదురు భాగం పైన మినాక్సిడిల్ కారినట్లయితే అక్కడ ఇచ్చింగ్తో పాటు కంటి ఇరిటేషను, అలర్జీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఏ రోజు ఆ రోజు, ఈరోజు నైట్ మనం మినాక్సిడిల్ అప్లై చేస్తే మార్నింగ్ వాష్ చేసేయడం అనేది పద్ధతి. వాష్ చేయలేని పక్షంలో కనీసం తడి కర్చీఫ్తోనో తడిగుడ్డతోనో స్కాల్ప్ క్లీన్ చేసుకోవాలి. తడి ఆరిపోయాకనే జుట్టుని కట్టుకోవాలి. ఈ మినిమం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మినాక్సిడిల్ వాడకం చాలా సులువే. మినాక్సిడిలే ఆయుధం అన్నప్పుడు, అదే ఔషధమైనప్పుడు వాడదాం. పొద్దున్న లేస్తే మనం పేస్ట్లు, సబ్బులు, ఫేస్ వాష్లు, క్రీములు ఎన్నో కెమికల్స్ రోజులో వాడుతూ ఉంటాం. అత్యవసరమైతే డాక్టర్స్ మినాక్సిడిల్ చెప్తారు. చెప్పినప్పుడు చెప్పినట్టుగా పద్ధతిగా వాడుకోండి. అది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వకుండా డాక్టర్స్ చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కనుక మీరు నిర్భయంగా వాడచ్చు. ఎవరికి వాళ్ళ మనంతటి మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే ఎటు వచ్చి ముప్పు. సో మినాక్సిడిల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రొసీడ్ అవ్వకండి. మినాక్సిడిల్ అనేది చెప్పాలంటే ఔషధం మాత్రమే కాదు, గట్టి ఆయుధం బట్టతలతో పోరాడడానికి. అది మనం విషపూరితం చేసుకుంటామా, దాన్ని ఒక ఔషధంలా తీసుకుంటామా అనేది మన వాడుకను బట్టి ఉంటుంది. Hope you like this video, viewers. Thank you.